హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇవాళ అయితే నా డే రొటీన్ చూపించబోతున్నాను. యాక్చువల్ టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అయింది. నేను 4:30కి లేసా. నేను లేవలేదులేండి, నేను యాక్చువల్లీ 5కి పెట్టుకున్న అలారం. కాకపోతే 3 అంచు లేపాడనమాట, ఆకలేసినట్టుంది. నైట్ అంతా కొంచెం క్రాంకీగా ఉన్నాడు, ఎందుకో తెలీదు. పడుకుంటున్నాడు, ఎంతో నిద్రలోనే ఏడుస్తున్నాడు. అట్లా చాలాసార్లు లేచాడు, 1-2 సార్లు. వెంటనే అనమాట. కింద నేను ఊపుతున్నా, మళ్ళీ పడుకోబెడుతున్నా, మళ్ళీ ఒక 2 మినిట్స్కి మళ్ళీ ఏడుస్తున్నాడు. అట్లా చాలాసార్లు లేచాడు. ఇంకా సో అందుకని చెప్పి నైట్ ఏమన్నా ఆకలేస్తుందేమో అని చెప్పి, నార్మల్గా అయితే నైట్ తాగడు మిల్క్. 2 నుంచి 4 మధ్యలో ఎప్పుడైనా తాగుతాడు అనమాట. నైట్ అసలు తాగడంతా. ఇంకా ఆకలేస్తుందేమో, ఏమన్నా ఫుడ్ సరిపోలేదేమో అని చెప్పి ఇంకా మిల్క్ ఇచ్చాను నైట్ 11 o'clockకి. సో అందుకని మార్నింగ్ ఆకలేసినట్టుంది. 4 o'clockకి లేచాడు. 4 నుంచి 4:50 నుంచి ఇంకా అంటూనే ఉన్నాడు. సో నేను ఇంకా 4:30కి లేచి మిల్క్ ఇచ్చేసి పడుకోబెట్టేశాను. వెంటనే పడుకున్నాడులేండి, నైట్ అంతా నిద్రలేదుగా. సో ఇప్పుడైతే ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇంకో 1 hour 5:30 అయిపోయిందనమాట టైమ్. ఇంకా ఇప్పుడు నుంచి 5:30, 6:30, 7:30, 8:30, మ్యాక్సిమం 8 o'clockకి లెగుస్తాడు. బట్ నిద్ర లేదు కాబట్టి ఒక ½ an hour లేట్గానే లెగుస్తాడు అని అనుకుంటున్నా. 3 hours టైం ఉంది. ఇప్పుడు నేను టక్గా నా పనులన్నీ చేసుకోవాలి. ఈ మధ్య తొందరగా లెగవట్లేదండి నేను. నైట్ లెగుస్తున్నాడు అనమాట 3 అంచు. ఏదో ఒక డిస్ట్రాక్షన్ అయ్యి మిల్క్ తాగేటప్పుడు ఇంక మత్తు వదులుచుకోండి. కొంచెం ఒక 1 hour లేండి. లెగిసాడంటే 2 hours మినిమం ఉండాలి. అండ్ దాని తర్వాత మళ్ళీ నేను పడుకోవడానికి ఈజీగా 2.5 hours 3 hours వేస్ట్ అయిపోతుంది అనమాట నైట్. సో అందుకని మార్నింగ్ లెగవలేకపోతున్నా. ఇంకా ఇవాళ సెట్ చేసుకొని లెగిసాను. ఇంకా ఎట్లయినా లెగవాలి, లేకపోతే పనులు అవ్వట్లేదు అనమాట. సో అందుకోసమని లెగిసా. ఇంకా ఇప్పుడైతే టక్టక్క 3 hours టైం ఉంది. 3 hours ఎన్ని చేయగలుగుతానో అన్ని పనులు చేసేయాలన్నమాట. సో లేట్ చేయకుండా వర్క్స్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే బఠానీలు నానబెట్టేస్తున్నానండి. ఇవాళ నార్మల్గా అయితే వంకాయ బఠానీ చేద్దామని అనుకున్నాను. సో అందుకోసమని బఠానీలు నానబెడుతున్నాను. నార్మల్గా అయితే ఫ్రోజన్వి దొరుకుతాయి, బట్ హేమచంద్కి అవి అంతా నచ్చదనమాట. అసలు పీస్ వేస్తే అస్సలు తిండు. సో అందుకని చెప్పి ఈసారి ఫ్రెష్ ఉంటాయి కదా బఠానీ, సో అవి ట్రై చేద్దామని ఇంకా అవైతే సోక్ చేసి పెట్టాను. ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ పిండి, దోశ పిండి అండ్ వడ పిండి అండ్ దీంతో పాటు చట్నీ ప్రీమిక్స్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా అయిపోవాలి. సో అందుకనే 5:30 కల్లా లేసాను. 4:30కే లేపెడలేండి 3 అంచు. నార్మల్గా అయితే 5:30కి అలారం పెట్టుకున్నాను నేను. సో ఫస్ట్ అయితే ముందు అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇది పెద్దగా ఫ్రై కూడా ఏం చేయవసరం లేదు, జస్ట్ హీట్ అయితే చాలన్నమాట. సో అందుకనే ఇడ్లీ దోశ ఎక్కువ తింటాం కాబట్టి సో దానికోసం అని చెప్పి మెయిన్గా ఫ్రై చేసేస్తున్నాను. అండ్ వడ అయితే ఎక్కువసార్లు ఏం చేయాలండి, నేను మంత్లీ వన్స్ అట్లాగే చేస్తాను. సో అందుకనే వడకి కొంచెం తక్కువ వేసాను. ఇంకా పల్లి అది పల్లి పుట్నాలు కోకోనట్ ప్రీమిక్స్ కూడా చేసుకుంటున్నాను అనమాట. లాస్ట్ టైం ఆల్రెడీ నేను ఇడ్లీ ప్రీమిక్స్ చేశాను కదండి. సో అదైతే అప్పుడే అయిపోయిందనమాట. 2 times 3 times 2 times వచ్చినట్టుంది. అండ్ దట్టు ఇది కొంచెం గ్యాప్ వచ్చిందిలేండి వీడియో నేను మధ్యలో వీడియోస్ ఏం తీయలేదు. సో అందుకని మీకు వెంటనే చేసినట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ ఈ మధ్య అయితే చాలా గ్యాప్ వస్తుందిలేండి వీడియోస్ పోస్ట్ చేయడానికి, బికాస్ కొంచెం బిజీ ఉన్నాను అనమాట. సో దాని గురించి కూడా నేను తర్వాత వీడియోస్లో చెప్తాను, ఎందుకు చేయలేకపోతున్నాను వీడియోస్, ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని. సో అందుకోసమనే నా రొటీన్ మొత్తం చేంజ్ అయిపోయింది. 3 అంచు మాత్రం కొంచెం ఇప్పుడైతే బాగానే పడుకుంటున్నాడులేండి. అప్పుడు మాత్రం కొంచెం ఇసుకిచ్చాడు అనమాట ఆ టైంలో. సో అన్నీ కూడా వేపేసి పెట్టుకున్నానండి, దోశకి, ఇడ్లీకి, వడకి అండ్ అలానే ప్రీమిక్స్కి, చట్నీకి 4 ఒకే రోజు చేసేయాలని చెప్పేసి అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లెగిస్తే నాకైతే ఫుల్గా ఆకలిస్తుందండి. లెగివంగానే ఆకలి స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకేదో ఒకటి తినాలి, తాగాలి అనిపిస్తుంది. సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తింటే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అన్నీ కూడా తొందరగా అవుతుంది కదా. సో అందుకనే కెఫీర్ తాగుతున్నాను. నార్మల్గా అయితే రెగ్యులర్గా మార్నింగ్ 7కి అట్లాగా కొంచెం 7-7:30కి అలా కెఫీర్ తాగుతాను. మిల్క్ కెఫీర్ తాగుతున్నాను నేను. సో ఈసారి టెస్కోలో స్ట్రాబెరీ ఫ్లేవర్ తెచ్చానమాట. స్ట్రాబెరీ ఆర్ రాస్బెరీ నాకు కూడా గుర్తులేదు, కొంచెం పుల్లగా అనిపించింది. సో అందుకని చెక్ చేశాను, రాస్బెరీ ఫ్లేవర్ అనమాట నేను తీసుకున్నది. సో అందుకని పుల్లగా ఉంది. ఇంకా టైం వచ్చేసి 6:45 అయిందండి. 7 కల్లా నా ప్రీమిక్సెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి. అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ అవ్వాలన్నమాట.
సో 15 మినిట్స్లో కంప్లీట్ చేద్దామని అనుకున్నాను, బట్ అవ్వలేదులేండి, ఇంకా లేట్ అయిపోయింది. సో ఇంకా ఒక్కొక్కటి మెల్లమెల్లగా మిక్సీ చేసేసి అవన్నీ కూడా ఒక పెద్ద గిన్నెలో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. దట్టు ప్రీమిక్సెస్ అంటే వాటర్ అస్సలు తగలకూడదు కదండి. సో అందుకని చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. పక్కనే సింక్ ఉందన్నమాట. కొంచెం కిచెన్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. సో అన్నీ పక్కనే ఉన్నట్టు ఉంటుంది అనమాట. అందుకని జాగ్రత్తగా చేస్తున్నా. అండ్ ఒక్కొక్కటి మెల్లగా మిక్సీ పడుతున్నా. అండ్ దట్టు కంటిన్యూషన్ మిక్సీ పట్టినా మిక్సీ కూడా పాడైపోతుందండి. ఇక్కడ కొన్న మిక్సీస్ అంత ఇది ఉండదన్నమాట. సో అందుకనే కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తున్నాను. ఇంకా బుడ్డోడు అయితే లెగిసే టైం అయింది. సో అందుకని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను అనమాట ఇవాళ. సో లెగిసినట్టు అనిపించింది, నాకు సౌండ్ వచ్చింది. సో అందుకని ప్యాన్ పెట్టేసి బ్రెడ్ అయితే చేస్తున్నా. అండ్ దట్టు నాకు కూడా ఫుల్ ఆకలేస్తుందండి. కెఫిర్ తాగాక ఏంటంటే కొంచెం లైక్ ఒక 1 అవర్ వరకు అంత ఆకలి ఉండదు. సో కొంచెం ఫుల్గానే ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి నేనేమో టీ గ్లాస్ తాగుతాను కెఫిర్. సో అదే ఫుల్గా ఉంటుంది, నాకైతే అంత ఆకలేదు. ఇంకా బుడ్డోడికేమో బ్రెడ్ ఆమ్లెట్ అండ్ నాకేమో పీనట్ బటర్తో తిందామని అనుకున్నా. బట్ ఒక్కసారి ఫ్రై చేద్దాము, రోస్ట్ చేద్దాం బ్రెడ్ని, సో దట్ కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి రోస్ట్ చేశాను. అండ్ దాంతోపాటు త్రియాన్స్తో వేస్తుంటే నాకు కూడా బ్రెడ్ ఆమ్లెట్ తినాలనిపించింది. అందుకని ఇంకో పీస్ ఎక్స్ట్రా వేసాను అనమాట. నేనే కాకుండా త్రియాన్షికి కూడా కెఫీరే అలవాటు చేస్తున్నానండి. నార్మల్గా అయితే నేను యోగర్ట్ అస్సలు తిన్ను. ఈ మధ్య కొంచెం కెఫీర్ అది అలవాటు చేసుకుంటున్నాను, అలా గడగడా తాగేయడానికైనా. ఇంకా త్రియాన్షికి అయితే మ్యాక్సిమం డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ డైలీ కెఫీర్ తాగలేకపోతే రైస్లో మిక్స్ చేసి పెడతానమాట. పెరుగు యోగర్ట్ బదులు ఇంకా కెఫీర్ యోగర్ట్ ఉంటుంది, అది మిక్స్ చేస్తా. లేదు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇంకా ఎటైనా వెళ్తున్నప్పుడు కెఫీర్ ఇచ్చేస్తాను అనమాట. బాటిల్లో వేసి ఇచ్చేస్తా, తాగేస్తాడనమాట. సో ఐదర్ అది కానీ ఇది కానీ రెండిట్లో ఏదో ఒకటి డైలీ తాగుతాడు. బట్ ఈ మధ్య కొంచెం మిస్ అయింది, తీసుకురావడం కుదరలేదు. సో వెళ్ళి తీసుకోవాలి ఈసారి. ఇంకా బుడ్డోడు లెగిసినట్టు అనిపించిందని చెప్పి స్టార్ట్ చేశానండి బ్రెడ్ ఆమ్లెట్. ఇంకా ఆ పిండిలో అయితే పట్టడం మొత్తం అంతా అయిపోయిందండి మిక్సీ చేయడం. కాకపోతే ఇడ్లీ రవ్వ తగ్గిందనమాట. నేను యాక్చువల్లీ 1 కప్ వేసాను ఇడ్లీకి మినపప్పు. సో దానికి 2 కప్స్ వేయాలి కదా. సో 1 కాదు, నేను 1.5 కప్ వేసాను. ఇడ్లీ కొంచెం ఎక్కువ తింటాం కదా అనేసి. దానికి 3 కప్స్ వేయాలి కదా, 2 కప్సెస్ వచ్చాయి, ఇంకో కప్ తగ్గిందనమాట. సో ఇంకా ఇడ్లీ రవ్వ తీసుకురావాలి. అండ్ అలానే త్రియాన్ష్ని చిల్డ్రన్ సెంటర్కి కూడా తీసుకెళ్ళాలి. సో మొత్తం అంతా బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి పెట్టేస్తే ఈజీగా ఉంటుంది. బుడ్డోడు లేవగానే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను. ఇంకా మిల్క్ కూడా హీట్ చేసేస్తా. త్రియాన్ష్ లెగిసే లోపు పెడతానండి హీట్కి. అది కొంచెం ఎక్కువ హీట్ అవుతాయి కాబట్టి త్రియాన్స్ తాగేటప్పటికి చల్లారుతాయి. ఇప్పుడే తాగడలేండి, సెక్షన్ అయిపోయి చిల్డ్రన్ సెంటర్కి వెళ్ళి వచ్చేటప్పుడు తాగుతాడనమాట. సో ఆ టైంకి నార్మల్ కూలింగ్కి వచ్చేస్తాయి కదా, సో అప్పుడు సెట్ అవుతుంది. చిన్నోడికి కూడా ఈ మధ్య ఎగ్ అంత ఎక్కువ పెట్టట్లేదండి, బికాజ్ అంత ఇష్టం చూపించట్లేదు అనమాట త్రియాన్స్. సో కొంచెం గ్యాప్ ఇస్తే మళ్ళీ తింటాడు కదా అని చెప్పి కొంచెం నేను కూడా గ్యాప్ ఇచ్చాను అనమాట. ఇంతకుముందు రెగ్యులర్గా పెట్టేసేదాన్ని ఆల్టర్నేటివ్ డేస్ అట్లాగా. సో ఓకే సార్, స్టార్టింగ్లో ఏం చేశానంటే ఫస్ట్ బాయిల్డ్ ఎగ్గే పెట్టేదాన్ని. సో బాయిల్డ్ ఎగ్ తిని కొంచెం బోర్ కొట్టినట్టుంది, ఆపేశాడు. అండ్ దాని తర్వాత ఆమ్లెట్ వేసాను. సో కొంచెం తిన్నాడు. ఇప్పుడు కొంచెం 2 బోర్ కొట్టినట్టున్నాయి, అందుకని చెప్పి ఇంకా గ్యాప్ ఇచ్చాను అనమాట తినట్లేదని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. బ్రెడ్ ఆమ్లెట్, చపాతీ వేసినప్పుడు ఆమ్లెట్ ఇట్లా ఇస్తూ ఉన్నాను. సో దాన్ని బట్టి ఇంకా తింటున్నాడు అనమాట. డిఫరెంట్ వేస్లో వేస్తున్నా కాబట్టి తింటున్నాడు. ఎగ్ బాయిల్ చేసిన ఎగ్ నార్మల్గా పెట్టినా కానీ తింటాడనమాట. లోపలదైతే కొంచెం గొంతుకు అడ్డుపడుతుంది కదండి, సో అందుకని చెప్పి ఎల్లోది తినడు. నేను యాక్చువల్లీ చీజ్ కూడా వేద్దాం అనుకున్నా బ్రెడ్ ఆమ్లెట్ వేసినప్పుడు, బట్ మర్చిపోయాను. సో అందుకని ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి వేసినంత వరకు వేసేస్తున్నాను అనమాట. సో నేను ఏదైనా త్రియాన్స్ తినట్లేదు అంటే దాన్ని ఏదో విధంగా ఆ మాయ చేసి అవి చేసి ఏదో విధంగా పెట్టేస్తానమాట. సో తినట్లేదు అని చెప్పి అయితే వదలను, బికాజ్ నేను మ్యాక్సిమం పెట్టేవి కొంచెం నాన్ వెజ్ ఎక్కువ పెడతాను. ఎక్కువ ఇన్ ద సెన్స్ ఎక్కువ కాదులేండి, కాకపోతే మేము తినే అంత పెడతాము. అండ్ దాని తర్వాత వెజిటేబుల్స్ కూడా లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ పెడతాను. సో గుప్పెడు అంతా తీసుకొని వేసేస్తూ ఉంటాను అనమాట. త్రియాన్స్ తినే కొంచెం అన్నం కన్నా రైస్ కన్నా వెజిటేబుల్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకుంటా. కొంచెం లేదా సేమ్ అన్నా ఉండాలి కానీ తక్కువ మాత్రం ఉండకూడదు అనమాట. సో ఆ విధంగా అయితే చూసుకుంటాను.
త్రియాంష్ నార్మల్గా లెగవంగానే కిచెన్ డోర్ కొట్టేస్తాడండి, ఏడుస్తూ ఉంటాడు లేకపోతే ఓపెన్ చేయకపోతే. కానీ ఆ రోజు లెగిసినట్టు నాకు సౌండ్ వినిపిస్తుంది కానీ రాలేదు. అదే డౌట్ వచ్చి చూస్తూ ఉన్నాను అనమాట, లెగిసాడా లేదా అని డౌట్తో చూస్తున్నాను. మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తే కన్ఫామ్ ఎత్తుకొనే పని చేయాలి, అస్సలు దిగడు. ఇంకా పైన ఏం జరుగుతుందో అన్నీ చూడాలన్నమాట త్రియాంష్. సో అందుకని చెప్పి ఇంక ఎత్తుకో అని కాల్ చేస్తాడు. నేను ఇంకా బటర్ వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని పీనట్ బటర్ రాసుకుంటున్నానండి. చాలామంది ఎర్లీ మార్నింగ్ లెగిసి బ్రేక్ఫాస్ట్ చేయకుండా అంటే కాఫీలు టీలు తాగుతారులేండి, సో అందుకనే ఉంటారేమో. నాకు ఇప్పుడు డౌట్ వచ్చిందనమాట, ఎలా ఉంటారా ఏంటా అని. ఇప్పుడు ఐడియా వచ్చింది, కాఫీ టీ తాగడం వల్ల ఉంటారేమో. సో నాకైతే ఫుల్ ఆకలేసేసింది మార్నింగ్ నుంచి. ఆ కెఫీర్ కూడా కొంచెం లేట్గానే తాగాను కాబట్టి అప్పటిదాకా తిందాము అనుకుంటూనే మళ్ళీ ఎక్కడ త్రియాంష్ లెగుస్తాడు అని టకా ఫస్ట్ వర్క్ అంతా చేసేసుకున్నాను. ఇవాళ ఇంకా కుకింగ్ లైక్ లంచ్ అయితే ఏం చేయలేదులేండి. నేను నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా నాన్ వెజ్ ఏమైనా తెద్దామా అని అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు వంకాయ బఠానీ చేద్దామన్నట్టుగా ఇంకా బఠానీ కూడా నానబెట్టా కదా, సో ఐదర్ వంకాయ బఠానీ చేస్తా లేదంటే 2 కర్రీస్ చేసేసి పెట్టేస్తాను. ఇంకా ఈ మధ్య అయితే వీడియోస్ చాలా స్లో అవుతున్నాయండి. యాక్చువల్గా రొటీన్ మారిపోయింది, చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది అనమాట. సో అదంతా కూడా మళ్ళీ సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నానండి. బికాస్ అంటే లెగవడం అవన్నీ ఈజీగా చేసేస్తా కానీ కొంచెం వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయాలి. ఇప్పటికే నాకు తెలిసి ఈ మంత్ అంతా సరిగ్గా పెట్టినట్లేను. మార్చ్ నుంచి జనవరి ఫిబ్రవరి చాలా కరెక్ట్గా టైం టు టైం పెట్టేశాను. ఇప్పుడైనా ఇంకా మంత్ మొత్తంలో 1 టైం 2 టైమ్స్ మిస్ అయి ఉంటాయి. బట్ మార్చి వచ్చాక మాత్రం ఏంటో చాలా డిస్టర్బ్ అయిపోయింది. సో తీరా చూస్తే త్రియాంష్ డోర్ ఓపెన్ చేసి చూసారు కదా ఎలా ఆడుకుంటున్నాడో. లెగిసాడు. ఇంకా నేను ఈ వెయిట్ మిషన్ తీసుకొచ్చాంలేండి రీసెంట్గా కూడా కాదు, నేను దీని బిఫోర్ డే తెచ్చామన్నమాట. ఆ తెచ్చిన దగ్గర నుంచి ఇంకా దాంతోనే ఆడుతున్నాడు. అది ఎక్కుతాడు తొక్కుతాడు. ఇంకా అది నేను తీసేసి పక్కకు పెట్టినా కానీ మళ్ళీ తెచ్చి పెట్టుకుంటున్నాడు అనమాట. సో నేను నైట్ మొత్తం రూమ్ అంతా సర్దేసి ఆ వెయిట్ మిషన్ తీసి పక్కకు పెట్టేశాను. సో అది తెచ్చి పెట్టుకొని ఆడుకుంటున్నాడు అనమాట. ఏంటో కిచెన్లోకి రావట్లేదని చూస్తే ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇంకా బుడ్డోడికి అయితే ఫుడ్ తను తినడం అలవాటు చేస్తున్నా అని చెప్పా కదండి. నార్మల్గా చపాతీలు ఇలాంటి లైక్ ప్యాన్ కేక్స్ ఇలాంటివి అయితే తింటాడు. కాకపోతే ఏం చేస్తాడంటే ఇట్లా మొత్తం తిప్పేస్తాడనమాట ప్లేట్. సో అది కాకుండా కొంచెం తినడం మెల్లమెల్లగా అలవాటు చేద్దాం, ప్లేట్ కూడా పెట్టి అని చెప్పి ఇంకా కూర్చోబెట్టి పెట్టాను. తింటున్నాడు. ఇప్పుడు కొంచెం అంతా తెలుస్తుంది కాబట్టి తింటున్నాడులేండి. ఇంతకుముందు అయితే అది పడేసేసేవాడు అనమాట మొత్తం. ఇంకా త్రియాంష్ని రెడీ చేసేసి చిల్డ్రన్ సెంటర్కి అయితే తీసుకెళ్ళానండి. చిల్డ్రన్ సెంటర్ అయిపోయాక ఇంకా అక్కడే ఉన్న టెస్కోకి అండ్ మసాలా బజార్కి కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే చిల్డ్రన్స్ సెంటర్కి వెళ్తున్నాను అనమాట. చిల్డ్రన్ సెంటర్లో యాక్చువల్లీ వీడియో తీయడానికి ఉండదు, జస్ట్ మన పిల్లల వరకు ఫొటోస్ మాత్రం తీసుకోవచ్చు. మళ్ళీ పక్కనే పిల్లలు దాంట్లో ఆ ఫోటోలు రాకుండా చూసి తీసుకోవాలన్నమాట. సో అందుకని చెప్పి మ్యాక్సిమం ఇంకా అక్కడ వీడియోస్ ఫొటోస్ పెద్దగా ఏం తీయను. నేను ఫోటో కూడా చాలా రేర్గా తీస్తా, బికాజ్ నేను ఈ ఫోన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇంకెవరైనా పిల్లలు అంతా చిన్న పిల్లలే కదండి, సో కొంచెం తోసేసుకోవడం అలా చేస్తూ ఉంటారనమాట. తెలియక కొంతమంది పిల్లలు ఇంటెన్షనల్గా కూడా తోసేస్తూ ఉంటారు. సో మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వాళ్ళైతే మీరే చూసుకోలేదని అంటారనమాట. అందుకే కదా మనం వెళ్ళేది కూడా. సో అందుకని ఇంకా ఫోన్ అయితే అస్సలు పట్టుకోను, మ్యాక్సిమం పట్టుకోకుండా చూస్తా. ఒక్కొక్కసారి ఫోటో తీద్దాము అన్నట్టుగా తీస్తాను తప్పించి చాలా రేర్లేండి అది కూడా. సో ఇంకా బుడ్డిగాడిని చిల్డ్రన్ సెంటర్కి అయితే తీసుకెళ్తున్నాను. ఇది కూడా ఇప్పుడైతే తప్పిందండి. అప్పుడైతే చక్కగా డైలీ వెళ్ళాను అనమాట. మ్యాక్సిమం 4 days అయితే కన్ఫామ్ వెళ్తున్నాను. 1 day ఏంటంటే మార్నింగ్ 9:30 to 10:30 సెక్షన్ ఉండదు అనమాట, 11 o'clock ఉంటుంది. సో ఇంకా ఆ టైం అయితే నేను వెళ్ళట్లేదు. మార్నింగ్ 9:30 to 10:30 డైలీ అదే సెక్షన్ ఉంటుంది. ఫ్రైడే ఆర్ థర్స్డే 10 to 11 ఉంటుందన్నమాట. మేబీ ఫ్రైడే అనుకుంటలేండి. సో ఆ రోజు మాత్రం ఆ సెక్షన్కి వెళ్తాను. సో 11 కల్లా సెక్షన్స్ అయిపోతాయి, ఇంటికి వచ్చేస్తాము. వాళ్ళ డాడీ లెగుస్తారు కాబట్టి ఇంకా ఆడుకుంటాడని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాను. సో సెక్షన్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇంకా త్రియాంష్కి అయితే కొంచెం కోల్డ్ అండ్ కాఫ్గా అనిపిస్తుంది. నాకు కోల్డ్ నైట్ లైట్గా అనిపించింది, బట్ అంత లేదనమాట. సో అందుకని నేను పెద్ద పట్టించుకోలే. ఇప్పుడు కొంచెం కాఫ్ కూడా ఉంది. సో ఇంటికి వెళ్ళాక సిరప్ వేయాలి. అది పెద్ద టాస్క్ అనమాట, అస్సలు వేయించుకోడు సిరప్. సో అది ఇంకా హేమచంద్ ఉన్నప్పుడే ఇద్దరం కలిసి వేయాలి, లేకపోతే అసలు అవ్వదు అది. ఇంకా ఇప్పుడైతే మసాలా బజార్కి వచ్చాను. ఇక్కడే ఇండియన్ స్టోర్, ఏషియన్ స్టోర్, ఇండియన్ స్టోర్ కాదులేండి.
కాకపోతే అన్నీ దొరుకుతాయి అనమాట. సో చికెన్ ఏమన్నా తీసుకెళ్దాం అన్నట్టుగా వచ్చాను. అండ్ దీని తర్వాత టెస్కోకి కూడా వెళ్ళాలి బికాస్ 3 మిల్క్ అయిపోయాయి. సో టెస్కోకి కూడా వెళ్ళి మిల్క్ తీసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ అయితే చిల్డ్రన్ సెంటర్లో సెక్షన్ కంప్లీట్ అవ్వగానే మసాలా బజార్కి వచ్చామండి. ఇది ఏషియన్ స్టోర్ అనమాట. యాక్చువల్లీ చిల్డ్రన్ సెంటర్ నుంచి చాలా దగ్గర. సో మార్నింగ్ చిల్డ్రన్ సెంటర్కి రావడం వల్ల చాలా పనులు అయిపోతున్నాయి నాకు కూడా. సో ఏమన్నా కావాలన్నా ఏమన్నా ఉన్నా తెచ్చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే చికెన్ తీసుకొని ఇంకేమన్నా కావాల్సినవి ఉంటే తీసుకోవాలన్నమాట. ఇడ్లీ రవ్వ కూడా తీసుకోవాలి కదా. సో అది కూడా తీసుకొని ఇంకేమన్నా వెజిటేబుల్స్ దొరికితే తీసుకుంటా. మ్యాక్సిమం ఏమీ తీసుకునే ఇది లేదులేండి బికాస్ టెస్కోకి కూడా వెళ్ళాలి. అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్ చికెన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. ప్రజెంట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి ప్రజెంట్ సరిపడా. ఇంకా అయ్యాక మళ్ళీ తెచ్చుకుందామని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇడ్లీ రవ్వ తీసుకుందామని అనుకున్నానండి, కానీ మర్చిపోయాను అనమాట. సో ఇంకా ఏం చేస్తాం, మర్చిపోయాను. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోవాలి. సో ఇంకా దాని తర్వాత టెస్కోకి అయితే వెళ్ళాను. టెస్కోలో కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి. ఇది కెఫీర్, నేను ఇందాక చూపించాను కదా, సేమ్ మళ్ళీ అదే తీసుకున్నా. అండ్ 3 ounceకి మిల్క్ మెయిన్గా వచ్చింది నేను దానికోసమే. సో 3 ounceకి మిల్క్ అండ్ డబుల్ క్రీమ్ ఇలాంటి కొన్ని ప్రోడక్ట్స్ తీసేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాలి. బుడ్డోడు మాత్రం షాపింగ్కి వస్తే అస్సలు స్ట్రోలర్లో ఉండడండి. బయట నడిచినంతసేపు బాగానే ఉంటాడు, క్లోజప్ సర్ఫేస్లోకి రాగానే అస్సలు ఎంత ఇసుకిస్తాడనమాట. ఎత్తుకోమంటాడు. సో కొంచెం సేపు ఎత్తుకుంటాను. ఫోన్లే దింపితే నడుస్తాడు కదా అని దింపానా అనుకోండి, ఇంకా నేను షాపింగ్ మానేసి 3 ounce చుట్టూ తిరగాలన్నమాట. అస్సలు ఫుల్ ఆడతాడు, అసలు దొరకడు. ఇంకా నేనైతే షాపింగ్ మొత్తం పక్కన పెట్టేసి 3 ounce చుట్టూ తిరుగుతూ ఉండాలి. సో ఇదంతా కాదని చెప్పి అసలు షాపింగ్కి వెళ్ళడమే మానేస్తున్నాను. సో తక్కువ షాపింగ్ ఉండేది చూసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇవాళైతే బిర్యానీ చేసి చాలా రోజులు అయిందని బిర్యానీ వేసానండి. అండ్ 3 ounceకి కూడా బిర్యానీ చేస్తున్నాను అనమాట. సో 3 pieces తీసుకున్న చికెన్ అండ్ దాంట్లో కొంచెం పెరుగు, కరివేపాకు, కొత్తిమీర అండ్ అలానే లవంగం, దాల్చిన చెక్క, ఇంకా సేమ్ మనం బిర్యానీ ఎలా చేసుకుంటామో ఆ బిర్యానీ దినుసులు అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి. గరం మసాలా నేను కొంచెమే వేసానండి, చిటికెడు. మిగిలినవి మాత్రం కొంచెం 2 చిటికెళ్ళు అనుకోండి వేసి వాటర్ పోసేసి మంచిగా మొత్తం అంతా కలిపేసేసి కుక్కర్లో పెట్టేసాను అనమాట. కరెక్ట్గా 3 whistles పెట్టాను. నార్మల్గా అయితే రైస్ అయితే 2 whistles సరిపోతుంది మనకి, కాకపోతే 3 ounceకి ఇంకొంచెం మెత్తగా వస్తుందని 3 whistles పెట్టాను అనమాట. బుడ్డోడికి కూడా ఇవాళ బిర్యానీ తింటాడు. సో ఇంకా నేను కుకింగ్ చేసుకునే గ్యాప్లో 3 ounce ఏమో కూర్చొని వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నాడు అనమాట. యాక్చువల్గా ఇది వచ్చేసి 3 ounce ల్యాప్టాప్ అండి. బర్త్డే అప్పుడు గిఫ్ట్ వచ్చింది, కాకపోతే అది వర్క్ చేయట్లేదు. అదంటే 3 ounceకి చాలా అంటే చాలా ఇష్టం. సో వర్క్ చేయట్లేదని వాళ్ళ డాడీ స్క్రూ డ్రైవర్స్ పెట్టి మొత్తం చెక్ చేస్తున్నాడు అనమాట. అట్లాగే ట్రై చేస్తున్నాడు ఇప్పుడు 3 ounce కూడా. సో స్క్రూ డ్రైవర్ పెట్టుకొని తిప్పేస్తున్నాడు. ఏదో చేశారు కదా వాళ్ళ డాడీ, సేమ్ అదే కాపీ చేస్తున్నాడు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.